హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. కథ పేరు సబ్వేలో సత్యభామ. రచయిత ఎస్ఆర్ వారణాసి గారు. ఈ కథ తెలుగు స్వాతంత్ర మ్యాగజైన్లో సెప్టెంబర్ నెల 1955లో వచ్చిందండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. అసలు శర్మ బొంబాయి అంటే ఎందుకో పడి చచ్చేవాడు. అదొక పెద్ద పట్టణం, ఇండియా ముఖద్వారం, బహుముఖంగా పురోభివృద్ధి చెందిన మేటి సిటీ అని తనకి తెలుసు. అందుకనే పశ్చిమ రైల్వేలో గుమాస్తా ఉద్యోగానికి ఖాళీలున్నాయని తెలిసి ఒక దరఖాస్తు పడేశాడు ఎంతో ఉత్సాహంతో. శర్మ వాల్తేరులో బీఎస్సీ పాస్ అయినాడు. స్వగ్రామం భీమవరం. చామంచాయ మనిషి, పొడుక్కి తగ్గ ఒళ్ళు అతని హుందాతనానికి మెరుపు తీర్చిదిద్దేది. పరీక్ష పాస్ అయిన నాటి నుంచి ఉద్యోగ సంపాదన ఒక గట్టి సమస్యగా పరిగణించింది శర్మకి. జీవితం ఒక వడ్డించిన విస్తరి అన్న మనస్తత్వం శర్మది. ఒక్క మాటలో చెప్పాలంటే శర్మ ఆశావాది. ఒకరోజు శర్మ వాల్ కుర్చీలో కూర్చొని దినపత్రిక చదువుతున్నాడు. గోవాలో బుడత కీచులు ఇండియా నుంచి వెళ్ళిన సత్యాగ్రహుల్ని కాల్చి చంపినట్లు దయాదాక్షిణ్యం లేని ఆ పోర్చుగీసు వాళ్ళు దేశం వదిలి వెళ్ళేటట్టు లేరని, పెద్ద మహా సామ్రాజ్యాధికారులైన బ్రిటిష్ వాళ్ళే పోర్చుగీసు వారి కంటే మంచివారని ఏవేవో అభిప్రాయాలు బుర్రలో పరిగెత్తాయి. ప్రకృతి అంతా శోభాయమానంగా ఉంది. మలయ మారుతపు పిల్లగాలులు తన కూర్చున్న డ్రాయింగ్ రూమ్ కిటికీలోంచి వీస్తున్నాయి. రాత్రి పిండారబోసినట్టుగా కాసిన వెన్నెలలో మంచుకి తడిసి కాబోలు కొబ్బరి మొక్కలు తలారబోసుకుంటున్నట్లుగా కిటికీలోంచి కనపడుతూ ఉన్నాయి. చెట్లపై పక్షులు కిలకిల రాగాలు చేస్తున్నాయి. పొగలు గుప్పుతూ ఉన్న ఫిల్టర్ కాఫీ తాగుతూ అప్పుడప్పుడు నిరాశగా బాహ్యంలోకి చూస్తూ ఉన్నాడు శర్మ. తలుపు నెట్టిన చప్పుడు అయింది. ఏముంది, పశ్చిమ రైల్వే నుంచి వచ్చిన కవర్ ఇచ్చిపోయాడు పోస్ట్మెన్. ఇంటర్వ్యూకి రమ్మనుంది. రేడియో నుంచి కాబోలు, బృందావనమిది అందరిది, గోవిందుడు అందరి వాడేగా అన్న పాట మోతగా వినపడుతోంది. శర్మ నిజంగా ఇంటర్వ్యూ రావడంతో ఇంట్లోకి పరిగెత్తికెళ్ళి విషయం విశదపరిచి ఎవరెస్ట్ హీరోలా ఫీల్ అయ్యాడు. చెక్కపూటగా భోంచేసి కాలక్షేపం చేస్తున్న శర్మకు ఏవో కొత్త అనుభూతులు పొడగట్టసాగాయి. ఊళ్ళో తన స్నేహితులందరికీ తన ఇంటర్వ్యూ విషయం తెలిసిపోయింది. కానీ లోలోన శర్మ ఏదో బాధపడుతూ ఉండేవాడు. కష్టపడి పెంచి పెద్దవాడిని చేసి చదువు సంధ్యలు చెప్పించిన తల్లిదండ్రులకు శర్మ బొంబాయి ఉద్యోగానికి వెళ్ళటం సూతారాము ఇష్టం లేదు. దేశం కాని దేశం వెళ్ళటం అదొక అఘాయిత్యం అని అనిపిస్తోంది ఆ తల్లిదండ్రులకు. సాయంత్రం అలా వ్యాహాళికని తన స్నేహితులతో రామం అనే అతన్ని కలిసి కాలేజీకేసి వెళ్ళాడు. ఆకాశం మబ్బులతో పల్లెవాటు వేస్తున్నది. పిల్లగాలులు మెల్లగా వీస్తుంటే సోమసిల్లి పోతున్నాయి కాలేజ్ తోటల్లోని కాడమల్లి చెట్టు పూలు. ఆకాశంలోంచి ఏవో పిల్లన గ్రోవి ఊదినట్టు కోయిల కూస్తుంటే శర్మకు ఆ సమయంలో నిండిన కొలంలా ఉంది మనసు. ఏరా శర్మ, నువ్వు నిజంగా అదృష్టవంతివిరా, బొంబాయి ట్రిప్పు కొట్టేస్తున్నావు అన్నాడు రామం కొంటెగా. ఏమోరా బ్రదర్, మా నాన్నగారికి ఏమో ఈ ప్రపోజల్ ఇష్టం లేదురా అన్నాడు శర్మ బరువుగా. అవునులేరా, మన తెలుగు వాళ్లకుండే బేజారే అది. దేశం వదిలి మరొక చోటుకి పోతుంటే కడుపులో నీళ్లు కదలకుండా ఊళ్ళో బడిపంతులు ఉద్యోగం నయం అంటారు. నిజంగా నువ్వు ఆలోచిస్తే ఆల్ ఇండియా సర్వీసెస్లో మన తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారంటావు? బహు తక్కువ. ఐఏఎస్ పరీక్షలకు వెళ్ళే తెలుగు వాళ్ళు ఎందరున్నారు? సెటిల్ అయిన వాళ్ళు ఎందరు? మనం నిజంగా అరవ వాళ్ళను చూసి చాలా నేర్చుకోవాలరా శర్మ. అరవ వాళ్ళు అండమాన్లో గుమస్తాగిరి దొరికితే ఎగబడిపోతారు అన్నాడు రామం ఉపన్యాస ధోరణిలో. రామం చెప్పిన మాటలు అన్నీ నిజమన్నట్లు శర్మ విన్నాడు. చీకటి రేకులు బాగా అలుముకున్నాయి. ఇద్దరూ మాటామంతి అనుకుంటూ గృహాన్ముఖులైనారు. శర్మ బొంబాయి ప్రయాణానికని సన్నాహాలన్నీ పూర్తి చేసుకున్నాడు. వాడి కోచ్ నిడదవోల్లో ఎక్కాడు బొంబాయి టికెట్లు పుచ్చుకుని. తల్లిదండ్రులకు కొడుకు బొంబాయి వెళ్ళటం మనస్కరించకపోయినా గట్టిగా అభ్యంతరం పెట్టలేకపోయినారు. శర్మ బయలుదేరిన తర్వాత తల్లిదండ్రుల ముఖాలు ముచిక నుంచి జారిన మల్లెపూల వలె విలవెల్లాడాయి. పట్టాలపై రైలు బండి పొగలు గుప్పుకుంటూ 2 రోజుల తర్వాత బొంబాయి చేరింది. శర్మ దాదర్లో దిగిపోయాడు. స్టేషన్కు దగ్గరలో ఉన్న ఒక మద్రాసీ లాడ్జిలో చేరాడు. రైల్వే ఆఫీస్కు ఇంటర్వ్యూకి వెళ్ళాడు.
అడిగిన వాటికి సమాధానాలు బాగానే చెప్పాడు. ఆ రోజు మెట్రో థియేటర్లో సినిమా చూశాడు. ఆ హాల్లో ఆ చల్లదనము అతన్ని ఎంతో ముగ్ధుణ్ణి చేసింది. సినిమా చూశాక గాయకుడి రాగాలాపన కోసం సిద్ధంగా ఉంచిన తీగలాగుంది అతని మనసు. శర్మ బీఎస్సీ పరీక్ష ఇచ్చినప్పటి నుంచి శర్మ తండ్రి రామారావు గారు కొడుకు పెళ్లి విషయంపై తీవ్ర ఆలోచనలు ప్రారంభించారు. దానికి కారణాలు లేకపోలేదు. రామారావు గారికి శర్మ ఒక్కగానొక్క కొడుకు. ఏదో ఒక పుట్టినేల సుక్షేత్రమైన మాగాణి ఉంది. అందుకనే ఎన్నో సంబంధాలు వచ్చినాయి. ఊర్లో కారణం కామరాజు గారి వాళ్ళ అమ్మాయి శారదని శర్మకిచ్చి చేయాలన్న అభిప్రాయం ఉంది. నిజానికి రామారావు గారితో లోగడ ఈ విషయం ప్రస్తావించి ఉన్నారు కూడా. శారద చురుకైన పిల్ల, ఈడు జోడు బాగానే ఉంటుంది. కాదంటే కొంచెం చామంచాయ మనిషి. బావా బావా అంటూ తరచుగా శర్మగారింటికి వచ్చి ఏవేవో లెక్కలు అవి చెప్పించమని అడిగి చెప్పించుకొని మెరుపు తీగల ఇట్టే ఇంటికి తుర్రుమనేది. శర్మకు శారద అంటే ఇష్టం లేకపోలేదు. ఆమె పాట ఎండిన మ్రోడులను సైతం చిగురింపగలదనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. ఎందరో మహానుభావులు రామా నీ నామమేమిరా అన్న త్యాగయ్య కీర్తనను చక్కగా పాడుతుండేది అమ్మ అడిగితే. శర్మకు ఇంటర్వ్యూ అయి 2 రోజులలో క్లర్క్గా ఉద్యోగం అయింది. అతనికి చాలా ఆశ్చర్యం వేసింది ఇంత సులభంగా ఉద్యోగం చిక్కినందుకు. ఇంటికి టెలిగ్రామ్ ఇచ్చాడు ఉద్యోగ శుభవార్త తెలుపుతూ. తల్లిదండ్రులకు తెగిన పువ్వులుగా మారాయి మనసులు. లోకమే ఒక తీరు. సంఘంలో పిల్లల పెళ్ళి తల్లిదండ్రుల బాధ్యత అయి కూర్చుంది. అది తీరే వరకు వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. పెంచి పెద్దవాళ్ళని చేయటమే కానీ ఈ రోజుల్లో చదువుకున్న పిల్లల తల్లిదండ్రుల మాట వింటారా అని వాపోయారు రామారావు గారు. బరువుగా 6 నెలలు ఉద్యోగంలో సర్వీస్ నెట్టుకుంటూ వచ్చాడు శర్మ. కానీ ఒకరోజు ఎప్పట్లాగే శర్మ దాదర్ నుంచి చర్చిగేటుకి రైల్లో ఆఫీస్కి బయలుదేరాడు. కొత్తగా కట్టబడిన ఆ సబ్వే చూడటానికి జనం చాలామంది వస్తున్నారు. బొంబాయిలో ఇండియాలోని మొట్టమొదటిసారిగా ఆ సబ్వేని కట్టించిన ఘనత బొంబాయి కార్పొరేషన్ వారికి గడించుకున్నారు. తన ముందు జార్జెట్ సిల్క్ చీర కట్టుకొని తెల్లని లిస్టలిన్ రవిక తొడుక్కొని తలలో మల్లెపూలు ఘమఘమల వాసనలు గుప్పుతూ ఒక సుందరాంగి వెళ్ళటం కనిపెట్టకపోలేదు. శర్మ ఒక్కసారిగా గుక్క తిరగలేదు. అతని చూపులు ఆమెతో ఏవో అర్థం కాని అంతర్యంలో సంభాషించాయి. అంతలోనే కనువిప్పులో ఒక సంఘటన జరగడం కూడా అయింది. ఆ సబ్వేలో అరటి తొక్కపై ఆమె కాలు వేసి నడవడం జారి నేలపై పడింది. ఆ లాలమ నిలువుగా జారిపడ్డం చేత బరువు గాయాలు తగిలాయి. చేతి గాజులు చితికి చేతికి ఫ్రాక్చర్ అయింది. శర్మ వెంటనే ఆమెను తన చేతులతో లేవదీశాడు. చాలా కంగారు పడ్డాడు. కానీ ఆమె చేతుల్లోని తెలుగు పత్రిక గుండె దడని వేగాన్ని తగ్గించింది. ఆ పుస్తకంపై ఆమె పేరు సత్యభామ అని కూడా చదివాడు. వెంటనే టాక్సీ పిలిచి దగ్గరలో ఉన్న బొంబాయి హాస్పిటల్కి తీసుకుపోయాడు ప్రథమ చికిత్సకై. ప్రథమ చికిత్స చేసి డాక్టర్లు కట్టుకట్టాడు. ఇంటికి తీసుకువెళ్ళవచ్చని కూడా చెప్పాడు. ఏమండి, బాగా గాయాలు తగిలాయి, బాధ ఎక్కువగా ఉందా అన్నాడు శర్మ ముక్కు మొగం ఎరగని ఆమెతో ఆప్యాయంగా. అబ్బే, మీకు శ్రమ ఇచ్చినందుకు విచారిస్తున్నాను. మీకు చాలా ధన్యవాదాలు అంది ఆమె ఏమనాలో తెలియక. దానికేంలేండి, చేతనైన సహాయం చేశాను. మరి మీకు అభ్యంతరం లేకపోతే ఇంటి వద్ద చేర్చి మరీ వెడతాను అన్నాడు శర్మ ధైర్యంగా. మౌనం అంగీకార సూచన అని శర్మ ఆమె వారింటి వద్దకి తీసుకెళ్లి దిగబెట్టాడు దాదర్లోని హిందూ కాలనీలో. సత్యభామ ఇంట్లో అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. అసలు సత్యభామ కూడా రైల్వేలోనే పనిచేస్తోంది. ఆమె తండ్రి స్టెనోగ్రాఫర్గా ఒక యూరోపియన్ ఫార్మాలో పనిచేస్తున్నాడు. ఆయనకు అంతా ఆడసంతానమే. కాదంటే అందరూ కొద్దో గొప్పో చదువుకున్నారు. ఆ సంఘటన జరిగిన నాటి నుంచి శర్మ రోజు ఆమెని ఆఫీస్లో కలుసుకుంటూనే ఉన్నాడు. సత్యభామ మెట్రికులేషన్ పాస్ అయ్యి రైల్వేలోనే చేరింది క్లర్క్గా. శర్మతో తరచూ మాట్లాడడం ఆమె రోజూ కోరుకునేది ఎందుకో కానీ ఆమెకు శర్మను చూస్తే ఎంతో ఆనందం, మనశ్శాంతి కలుగుతుంది. వారి స్నేహం ప్రేమగా మారటానికి ఎంతో కాలం పట్టలేదు. సత్యభామ శర్మను తరచూ వాళ్ళ ఇంటికి రమ్మనేది. సత్యభామ తండ్రికి శర్మ అంటే మంచి అభిప్రాయమే కుదిరింది. దాంతో శర్మకి ఒక అనుభూతి కలిగింది. నెలలు రోజులుగా గడిచిపోతున్నాయి. శర్మ తండ్రి రామారావు గారు సెలవు పెట్టి ఇంటికి రమ్మని కొడుక్కి వ్రాశారు. శర్మకు సెలవు దొరికింది కూడాను.
అప్పటికే శర్మ తన మకాం సత్యభామ తండ్రి పట్టుదలపై వాళ్ళ ఇంటికి మార్చడం కూడా అయింది. శర్మ తండ్రి ఇంటికి రమ్మనడంతో ఆంతర్యం తెలియకపోలేదు. పెళ్లి విషయం తప్పకుండా ప్రెస్ చేస్తారు అని తెలుసు. కానీ తనకు సత్యభామే ప్రపంచం. ఆమె లేనిదే తనకు జీవితం లేదే. వాళ్ళ ఆప్యాయత, ఆమె సౌందర్యం, ఆమె చల్లని చూపులు అతనిని బాగా ఆకర్షించాయి. ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పు తనకు ఏమీ కనబడ్డం లేదు. హృదయం ఇచ్చి ఆరాధించే తన సత్యభామ ప్రేమను కాదనగలడా? తన చదువు, సంస్కారం ఏమి చెప్తున్నాయి? జీవితంలో సహధర్మచారిగా ఉండే తన భార్య ఇష్టానుగుణంగా ఉండాలి. ఏదో మొహమాటాను కోసం తల్లిదండ్రులు నెత్తిమీద రుద్దిన ఓ బండని తన జీవితాంతం వరకు మోయగలడా? అతనికి ఆలోచనల తెంపు తెగలేదు. సత్యభామ ఒకరోజు చెప్పకనే చెప్పింది తన శర్మనే నమ్ముకున్నదని. అతనే తన ప్రేమమూర్తి అంది. ఇంతకంటే తనకు కావాల్సిందేముంది? కులం అడ్డురాదు కనుక సత్యభామని పెళ్లి చేసుకుంటానని నిశ్చయానికి వచ్చేశాడు. అలా నిశ్చయానికి వచ్చిన 2 రోజులకు సత్యభామను రిజిస్టర్ వివాహం చేసుకున్నాడు శర్మ. సత్యభామతో సహా మరీ ఇంటికి వెళ్ళాడు. రామారావు గారికి గుక్క తిరగలేదు. కానీ శర్మకు ఎదురీత మంచిది కాదని రామారావు గారు మారు మాట్లాడలేదు. ఈ లోకంలో ఎవరి కోసం పుట్టారన్నది చెప్పలేం. సముద్రపు టుప్పు, అడవి ఉసిరి కలిసినట్టు ఎక్కడి నుంచో కొట్టుకొచ్చిన జతపడ్డ జీవితాలు ఏకమైపోతాయి. జన్మ ఎత్తిన తర్వాత తల్లిదండ్రులకు ఇష్టంగా వివాహం చేసుకోవడం ఉల్లంఘించారని అపచారమైపోయింది. కానీ సబ్వేలో సత్యభామలుంటారని ఎవరికి తెలుసు? కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.